ఒక్కొక్కసారి ఎంత మేధావులైనా పప్పులో కాలేస్తూ ఉంటారు. అలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయినా ఆ పొరపాటుని లోక కళ్యాణం జరిగే విధంగా మార్చేస్తూ ఉంటారు సదరు మేధావులు. కానీ ఎప్పుడు బయటికి వచ్చినా పేడలో జారిపడి నలుగురిలో నవ్వుల పాలయ్యే మంచు ఫ్యామిలీ. అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం వచ్చినా వెళ్ళకపోవడం నిజంగా మన అందరూ అదృష్టంగా భావించాలి. ఇప్పుడు అసలు నిజం మాట్లాడుకుందాం. గతంలో మన సమాజంలో పగటి వేషగాళ్లు, అదేనండి పిట్టల దొరలు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్లే అప్పట్లో డబ్బా రాయిళ్ళు అనుకునేవాళ్ళం. సమాజం వాళ్ళని చిన్న చూపు చూడడం వల్ల వాళ్ళు ఆ వృత్తిని వదిలేశారనుకోండి. కానీ వాళ్ళు లేని లోటుని, వినోదాన్ని మనకు మంచు ఫ్యామిలీ రూపంలో భగవంతుడు అందించాడు. సాధారణంగా ఏ కుటుంబంలోనైనా ఒక్కళ్ళు తేడాగా ఉండటం చూస్తూ ఉంటాం. అదేమి విచిత్రము, ఇంటిల్లి పాది కట్టగట్టుకుని డిఫరెంట్ గా విచిత్రంగా ప్రవర్తిస్తారు, మాట్లాడతారు. అంతకంటే వింత ఏమిటంటే వాళ్ళు చేసే పైత్యపు వికారపు డబ్బా మాటలకు పబ్లిక్ నుంచి ఎంతగా నిరసన తెలిపినా వాళ్ళ ప్రవర్తనలో కించిత్ మార్పు రాకపోగా ఇంకా ఎక్కువగా చేస్తూ ఉంటారు. వయసులో పెద్దవాడు, నటనలో సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ గారిని పబ్లిక్ సభలో వాడు, అరే, నోటి దోల అహంకారంతో మాట్లాడగాడు మన డైలాగు బొంగు. నట సమ్రాట్ అక్కినేని గారిని చులకన చేసి మాట్లాడగలడు. మా అసోసియేషన్ ఎన్నికలలో అయ్యా కొడుకులు చేసిన హంగామా అంతా ఇంత కాదు. వీళ్ళ వికారపు చేష్టలతో వికారపు వాంతులు వచ్చేటట్లు వీళ్ళ ప్రవర్తన ఎవరు మర్చిపోలేరు. మా బిల్డింగ్ ఎక్కడ కట్టారో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. బావా బావా పన్నీరు అంటూ ఆ మధ్యన సీఎం జగన్ రెడ్డి గారి సంఖ ఎక్కబోయారు. అంతొద్దు, సొంత చెల్లినే పక్కన పెట్టా, మీరేంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనేసరికి సైలెంట్ అయిపోయారు. ఈ మంచు వారి జీవితాశం ఒక్కటే, మెగా ఫ్యామిలీ ఎదగకూడదు. దానికోసం ఏదైనా చేయాలని ఆరాటపడుతుంటారు. అందుకోసం ఎన్ని వాతలైనా పెట్టుకుంటారు. అటువంటి సందర్భాలలో వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ నిజ స్వరూపాలు బయట పెట్టుకుంటారు. వీళ్ళకి అర్థం కాని అంతుపట్టిన విషయం ఏమిటంటే మెగా ఫ్యామిలీ ఎవరికి అందనంత ఎత్తుకు ఎప్పుడో వెళ్ళిపోయిందని. ఈ డబ్బారాయుడు అయోధ్య వెళ్ళకపోవడం మన అందరూ అదృష్టంగా భావించవచ్చు. థ్యాంక్ గాడ్ మన బాలరామయ్య హ్యాపీ. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ప్లీజ్.